सदा स्वायम्भुवैन ज्योतिर्मयलिङ्ग प्रज्ञानमन्ता पञ्चाक्षरि पञ्चप्रणवमयी चिद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये कार्तीकमन्दु गङ्गाधरुनाभिषेक बिल्वार्चना भस्मदीपधूप हारतुलसेवा हरनाम में सर्वपुण्यदं मुक्तिदं सद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये भवनासन निराश्रया निराधार निःशब्दमयी विश्वेश जगदीश्वर परमेश्वरानुसन्धाना नादमयी सर्वशून्यमयी निष्कलयैन चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये आकाशदीपमण्टू మ్రోక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్మయీ कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये 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 इति सद्गुरुविरचित श्रीकैवल्याश्रमपञ्चकं सम्पूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं
గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. చదవండి అమ్మా. 112వ శ్లోకం అండి. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహూ గణశ్చైవ గంధర్వాద్యైశ్చ పూజితం. తాత్పర్యము: ఇట్లు శ్రేష్టమైన గురుపదము దేవతలకును పొందుటకు అసఖ్యమైనదై హాహా హూహు మొదలైన గంధర్వుల చేత పూజింపబడినదై ఉన్నది. ఇట్లు ఏవం అంటం వల్ల ఉద్దేశం ఏమిటంటే, అంతకుముందు పూర్వోపదేశాలలో గురువు యొక్క లక్షణాలన్నింటినీ మనకి విస్తారంగా చెప్పారు. గురువు నిర్మలుడని, శాంతుడని, సాధు అని, మితభాషణమని, కామక్రోధ వినర్ముక్తుడని, సదాచారం కలిగిన వాడని, నితేంద్రియుడై ఉంటాడని, అలాగే అధ్యాత్మ జ్ఞానం కలిగిన వాడని, వివేకం కలిగిన వాడని, చాతుర్యత కలిగిన వాడని, బ్రహ్మనిష్ఠుడని, శ్రోత్రియమని, శిష్య విత్తాపహారకం మన ఆయనకు పని లేదు, కానీ చిత్తాపహారకం వృత్తాపహారకంతోనే ఆయనకు పని. ఇట్లాగా గురువు యొక్క లక్షణాలన్నీ మనకి తెలియచెప్పి ముగింపు వాక్యంగా ఒక విషయం చెప్తున్నారు. ఎవరైతే ఆ గురుస్థానంలో ఉంటారో వాళ్ళని దేవతలు, గంధర్వులు పూజిస్తూ ఉంటారు. ఎందుకు పూజిస్తారు? వాళ్లకు కూడా గురుస్థానం దుర్లభం కాబట్టి. దేవేంద్ర స్థానమైన లభ్యమే కానీ గురుస్థానం అలభ్యం. ఇది యాగాలు చేయవచ్చు, యజ్ఞాలు చేయవచ్చు, హోమాలు చేయవచ్చు, స్వర్గలోకాధిపత్యాన్ని సంపాదించవచ్చు, లేదా అష్టదిక్పాలకుల పదవులను సంపాదించవచ్చు, లేదా అష్టవసువుల స్థితిని సంపాదించవచ్చు, లేదా లోకనాయకుడైనటువంటి ఏకాదశ రుద్రుల స్థానం కూడా సంపాదించవచ్చు.
లేదా లోక పోషకర్తలైనటువంటి ద్వాదశాదిత్యుల స్థానాన్ని కూడా సంపాదించవచ్చు. ఇవన్నీ పుణ్యబలం చేత త్రిలోకములందు వ్యాప్తమై మనకు లభించేటటువంటి సూక్ష్మ శరీరానుభవ లోకం. గుర్తుపెట్టుకోవాలి. అష్టవసువులు గాని, ఏకాదశ రుద్రులు గాని, ద్వాదశ ఆదిత్యులు గాని, సుకృత బలం చేత అష్టదిక్పాలకులు గాని, ఇవన్నీ మనకి మన సూక్ష్మ శరీరానికి లభించే దైవీ అంశతో కూడినటువంటి అనుభవాలు. అలా జీవించవచ్చు. కొంతకాలం ఆ సుకృతం అనుభవించేంత కాలం అలా ఉండవచ్చు. కానీ గురుపీఠం అది లభించడం చాలా కష్టం. ఈ విషయం దేవగురువు అయినటువంటి బృహస్పతి మొట్టమొదట దేవతలను సృజించినప్పుడు బ్రహ్మగారు గురువుని బృహస్పతిని సృజించిన తర్వాత మిగిలిన దేవతలను సృజించారు. బ్రహ్మాండ పురాణాన్ని మనం పరిశీలనం చేస్తే నవగ్రహ సృష్టి, దేవతా సృష్టి అదంతా అందులో ఉంటుంది. అయితే మనకి చిన్నపిల్లలకి కథ చెప్పినట్లుగా వ్యాస భగవానుడు అట్లా చెప్పాడు. అలా అర్థం చేసుకోగలుగుతామని, నలుగురు మనుషులు మాట్లాడుకుంటే ఎట్లా కథలు ఉంటాయో అట్లా చెప్పారు. వారు మనం అర్థం చేసుకుంటే దాంట్లో తత్వజ్ఞానం దృష్ట్యా చూస్తే అర్థమైపోతుంది. దేవతలను సృష్టించే ముందు గురువును సృష్టించి గురుపీఠం మీద బృహస్పతిని కూర్చోబెట్టిన తర్వాత మిగిలిన దేవతలందరినీ సృష్టించి, నాయన మీరందరూ బృహస్పతి గారు చెప్పినట్టుగా వినండి అని చెప్పారు. దైత్యుల దగ్గరకు వచ్చేటప్పటికి రాక్షసుల్ని కూడా బ్రహ్మగారే సృజించారు. సృజించి రాక్షసులందరినీ సృష్టి చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరి మాట వినరని తెలుసు కాబట్టి చివరికి శుక్రాచార్యుడిని తీసుకొస్తారు. అదేమిటి స్వామి ఇలా చేశారు అని అడుగుతారు. ఆయన గురువు గారి మాట వినేవాడు దేవత. గురువు గారితో పని వచ్చినప్పుడు గురువు గారిని వెతికేవాడు రాక్షసు. మానవులలోనే 2 రకాలు ఉంటారు. ఎప్పుడు గురువు సాన్నిధ్యం కావాలి, నాకు ఎప్పుడు గురువు ఆశ్రయం కావాలి, నేను ఎప్పుడు గురువు చెప్పినట్లే జీవిస్తాను అనేవాడిలో దేవతా లక్షణాలు ఉంటాయి, దైవీ లక్షణాలు ఉంటాయి. అదే మానవుడు అవసరార్థం గురువు దగ్గరికి వెళ్ళి అప్పుడు దైత్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అవసరార్థమే గురువు దగ్గరికి వెళతారు. సందర్భం వచ్చినప్పుడు, సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ అని మానవుడు ఎట్లా అంటున్నాడో అలాగే గురువు యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు అవసరం వచ్చినప్పుడే వాళ్ళు అభిలషిస్తారు. పైగా గురువు గారు చెప్పినట్టు చెయ్యరు. దైత్యులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే గురువు గారు చెప్పినట్టు చెయ్యరు. దేవతలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే గురువు గారు చెప్పినట్టు చేస్తారు. ఇలా ఎవరైతే గురువు వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వాళ్ళలో దైవీ లక్షణాలు పెంపొందుతాయి. అది ఎవరైనా కావచ్చు, మానవులు కావచ్చు, దైత్యులు కావచ్చు, దేవతలు కావచ్చు. ఏ సంఘమైనా సరే అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సరే, మీరెలా తెలుసుకోగలుగుతారు? వారి సాన్నిధ్యంలో ఉన్నంత మాత్రాన మీ అంతఃకరణం శాంతపడుతుంది. మొదటి లక్షణం. ఎలాగా? వారి చుట్టూ ఎప్పుడూ కూడా దేవతాగణం పనిచేస్తూ ఉంటుంది. ప్రకృతి వారి చుట్టుపక్కలంతా కూడా దేవతాగణంతో నింపి ఉంచుతుంది. ఇంకా ఏమిటయ్యా, అనేక మంది సూక్ష్మ శరీరంతో ఉండేటటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు చాలా మంది ఉంటారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ గురుపీఠం మీద ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతని పాదములను ఆశ్రయించి పనిచేస్తూ ఉంటారు. తన అర్థం అది. అందుకని గురువు అందరికీ ఒకడే గురువు, పరమేశ్వరుడే. వీళ్ళందరూ ఎవరి సేవ చేస్తున్నారు అంటే ఏ సుబ్బారావు గారి సేవ, వెంకటరావు గారి సేవ, సాగర్ గారి సేవ చేయడం లేదు. అక్కడ నామరూపాలు లేవు, పరమేశ్వరుడే గురువు. అక్కడ గురుపీఠం మీద ఎవరైనా కూర్చోవచ్చు. వ్యాసుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, లేదా విశ్వామిత్రుడు కావచ్చు, లేదా సప్తఋషులు కావచ్చు, లేదా బృహస్పతి కావచ్చు, శుక్రాచార్యుడు కావచ్చు. అవన్నీ మనం తెలుసుకోవడానికి ఊరికే నామరూపాలతో తెలుసుకునే కథలలో పాత్రలు మాత్రమే. అందరిలో పనిచేసే గురువు అక్కడే పరమేశ్వరుడు. ఈ సకల దేవతాగణము ఈ సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి గంధర్వాది దేవతలందరూ
సమూహం అనమాట. అదంతా చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడు సేవ చేస్తున్నారు. ఎలాగా? గురు సేవ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇంతఃపూర్వమే గురు శుశ్రూష యొక్క విశేషం అంతా కూడా ముందే చెప్పేశారు. ఆత్మ శుశ్రూష ఎలా చెయ్యాలి, స్థాన శుశ్రూష ఎలా చేయాలి, భావ శుశ్రూష ఎలా చేయాలి, అంగ శుశ్రూష ఎలా చేయాలి, ఇలా ఇవన్నీ చతుర్విధ శుశ్రూషలన్నీ ముందే చెప్పారు. ఇవన్నీ లోపల అంతర్ముఖంలో చేసేవే కానీ బహిర్ముఖంలో చేసేవి కావు. ఇది బాగా తెలుసుకోవాలి. ఈ దేవతలు గాని ఈ గంధర్వులు గాని కళ్ళతో చూడడానికి వీలు కాదు. మాంసమయ నేత్రాలకు కనపడరు. బాగా గుర్తుపెట్టు. వీళ్ళంతటా ఉంటారు. భూమండలం అంతటా ఉంటారు. సకల జీవరాశి చుట్టూతా ఉంటారు. సకల మానవుల చుట్టూతా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. సకల జీవరాశి చుట్టూతా కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భైరవ శక్తి కుక్కలను ఆవేశించు. ఆ భైరవుడు కూడా సూక్ష్మ శరీరం. అది కూడా దేవతే. ఆయన కూడా దేవతే. అర్థమైందండి? ఇలాగా అనేక మంది ఉంటారు. అనేక జీవులను ఆశ్రయించి వాటిని నడిపించేటటువంటి దేవతలు కూడా ఉంటారు. అందుకే భారతదేశంలో ఆయా దేవతా సమూహం ఆశ్రయించి ఉండేటటువంటి వృక్షాలను కానీ లేదా జీవులను కానీ వాటిని మనం ఆరాధన చేసేటటువంటి సంప్రదాయం మన ధర్మం చెప్తుంది. కోతిని కూడా ఆరాధిస్తాం, పాముని కూడా ఆరాధిస్తాం, గుర్రాన్ని కూడా హయగ్రీవుడని ఆరాధిస్తాం. ఇలా మనం ఆరాధించినటువంటి జీవి ఉండదు. అన్ని జీవులు మనకి పరమేశ్వరుడే. ఎందుకని? సకల జీవుల హృదయాంతరాళమునందు నేనే ఉన్నానని పరమాత్మ స్వయంగా ఎక్కడో వెతుక్కోకలేదయా. సర్వజీవుల హృదయాంతర్వర్తిని నేనే, అంతర్యామిగా నేను ఆ సకల జీవుల ఎందు నేనే ఉన్నాను. సూత్రాత్మగా ముల్లోకములందు ఉన్నటువంటి ఆఖరికి దేవతలు, ఋషులు, గంధర్వులు, రాక్షసులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కలిపే సూత్రాత్మను నేనే. ఆ చైతన్య సూత్రం నేనే, ఆ బ్రహ్మ సూత్రం నేనే. ఇలా చెప్తున్నాడు. అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుమూర్తి ఎవరైతే ఉన్నారో అతనిని నీవు ఆశ్రయించి అతను చెప్పినట్లుగా జీవించాలి. చాలా చాలా ముఖ్యమైనది. అలా జీవించడం అందరికీ సాధ్యమని చెప్తారు. స్వామి నిర్భయానందుడు ఒకనాడు ఒకరికి ఒక మాట చెప్పారు. అప్పటి నుంచి నాకు తెలిసి దాదాపు 30 సంవత్సరాలు అలాగే ఉన్నారు. చాలా కష్టం. ఆఖరికి మతి స్థిమితం లేని దశలో కూడా ఆవిడకి గురువాక్యం గుర్తుంది. ఆ గురువాక్యం ఒకటే గుర్తుంది. నన్ను అలా ఉండమన్నారు, నేను అలాగే ఉంటాను. గురువాక్యాన్ని పాటించాను, పాలించాను. కానీ ఆవిడకి స్థిరమైనటువంటి గురు సేవా భాగ్యం ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కష్టం అండి. గురువాక్యాన్ని నిలబెట్టడం, పోషించడం అసిధారావ్రతమైన. ఎందుకనంటే అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన కర్మానుభవాలు అడ్డం వస్తాయి, అనేకమైనటువంటి విమర్శలు వస్తాయి, అనేకమైనటువంటి సంగతులు కూడా వస్తాయి. దూషణ భూషణలు ఎప్పుడు వచ్చి పడిపోతున్నాం. కానీ నువ్వు గురువాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక సందర్భం మీకు చెబితే అర్థం అవుతుందని చెప్తున్నాను. అందరికీ గోవర్ధనగిరి పర్వతం ఎక్కిన సందర్భం భాగవతంలో ఉంటుంది. అది కృష్ణుని యొక్క లీల. 8 ఏళ్ల పిల్లవాడు. అందరూ తయారవుతూ ఉంటారు. ఆ గోవర్ధనగిరికి వాళ్ళు ఆవులన్నీ గోవర్ధనగిరి మీదకి తీసుకువెళతారు, మేపుకుంటూ ఉంటారు. ఆ గోవర్ధనగిరినే దైవంగా భావించి వాళ్ళ యాదవులందరికీ ఇంద్రుడు దేవత. ఎందుకని? వర్షాలు కురిపిస్తే గాని ఆ పశుపక్ష్యాదులకు కావలసిన సస్యం బాగా పండదు. ఆ పండినటువంటి సస్యాన్ని పశువులు తిని పాలిస్తే గాని వాళ్ళకి ఆ జీవనం సాగదు. కాబట్టి వాళ్ళకి ఇంద్రుడే దేవత. చాలా మంది ఋగ్వేద సాంప్రదాయం కలిగినటువంటి వారందరికీ ఇంద్రుడే అధిష్టానం, ఇంద్రుడే దైవం. వాళ్ళు ఇంద్రుని ఆరాధిస్తారు. ఇది భారతదేశంలో ఎప్పటి నుంచో ఆ శాఖలో భాగంగా యాదవులకు ఆ సంప్రదాయం లభించింది. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఏమయ్యా, మన కళ్ళకు కనపడనటువంటి ఆ ఇంద్రునికి ఆరాధనలు ఆహుతులు ఇవ్వడమెందుకు? మనం గోవర్ధన గిరి మీద ఆధారపడున్నాం కాబట్టి ఆ గోవర్ధన గిరినే పూజిద్దాం పదండి అన్నాడు. అందరూ వెళ్ళారు. కృష్ణుడు చెప్పాడంటే వాళ్ళకి సందేహం లేదు.
ఏమన్నా కానీ వాళ్ళకి మేము తరతరాలుగా చేస్తున్నాం కదా, మేము మానేయం ఇట్లా ఇత్యాదులు వాదనలు వివాదాలు ఏం లేవు. కృష్ణుడు చెప్పాడు, అందరు వెళ్ళారు, ఆ కొండని బాగా ఆరాధన చేశారు, చక్కగా ప్రసాదాలు భోజనం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం దేవేంద్రుడికి తెలుసు. ఓ సంప్రదాయం మార్చేశారు వీళ్ళు, వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాను. పెడ ఆయన చేతిలో ఏమున్నాయి అంటే మేఘాలు, వర్షాలు, తుఫాన్లు, గాలులు అని ఆయన అధిష్టానం. సరే వరుణదేవుడిని ఒక ఆజ్ఞ వేశాడు, ఒకసారి ఎడవయ్యాను, మన శక్తి ఏమిటో చూపిద్దాం, అష్టదిక్పాలకుల శక్తి ఏమిటో చూపిద్దాం అన్నాడు. ఇంకేముంది, భోరును వర్షం పుట్టారు. పాపం యాదవులు మరి ఏ చెట్టు కింద దాక్కుంటారు పాపం, పశువులు, యాదవులు, పిల్లలు, ఆడవాళ్ళు, స్త్రీలు, పురుషులు, అసలు వాళ్ళు మొత్తం గోకులం అంతా అక్కడే. సరే కృష్ణ కృష్ణ కృష్ణ, వాళ్ళకి ఒకటే నామం తెలుసు. వాళ్ళకి ఆర్తిహరుడు ఎవరయ్యా అంటే కృష్ణుడే. కృష్ణ 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 అందరూ కృష్ణనామస్మరణ చేయటం. శ్రీకృష్ణుడు భయపడకండి నేనున్నానని చిటికెన వేలు మీద గోవర్ధనగిరిని లేపేశాడు. మరి ఎలా లేపాడు అని మా మహిమ లహిమ గరిమ ఈశత్వ వశత్వ ప్రాకామ్య ఇత్యాది అష్టసిద్ధులు వారికి సహజ సిద్ధులు. అలా జన్మించాడు ఆయన. కాబట్టి ఆ గోవర్ధనగిరి పర్వతం దూది పింజగా మారి ఆయన చిటికెల వేలు మీద నిలబడింది 3 రోజుల పాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో 10 నిమిషాలు లేబట్టాడు, ఏదో సిద్ధి చూపెట్టాడు కాదు. బాలకుడు ఆయన పోతన భాగవతంలో ఈ ఘట్టాన్ని వర్ణిస్తాడు అనమాట. బాలకుడేమో, మోయిలేడేమో, చిన్నపిల్లవాడేమో, పర్వతమేమో అని అనుకోమాకండి. మీరందరూ హాయిగా, మీరందరూ తెచ్చుకున్న వాన్ని వంటలన్నీ ఇక్కడే పర్వతాన్ని నేను ఎత్తి పట్టుకుంటాను, ఎన్ని రోజులైనా పర్వాలేదు, మీరేం కంగారు పడమాకండి. ఇక్కడే ప్రశాంతంగా మీరు జీవనాన్ని సాగించండి, ఎంతకాలం వాళ్ళు చేసినా పర్వాలేదు. ఎందుకని ఇలాగా అన్నాడు? ధర్మాన్ని అతిక్రమించడం కాదా ఇది? వేదాన్ని అతిక్రమించడం కాదా? కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అవతార పురుషుడు ఏదైనా చేసినప్పుడు జగద్గురు అయి చేస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత బోధించినప్పుడు జగద్గురు అనుకుంటారు. ఎప్పుడో భగవద్గీత 80 ఏళ్లప్పుడో 100 ఏళ్లప్పుడో యుద్ధం చేసేటప్పుడు బోధించిన వల్ల భగవద్గీత బోధించాడు కాబట్టి జగద్గురువు అని అందరూ చెప్తూ ఉంటారు. అది పొరపాటు. ఆయన చిన్నప్పుడే మానవులకు, దేవతలకు, రాక్షసులకు గురువు అయి బోధించాడు. ఆయన అహం తగదు, మీరు మీ మీ స్థితులను అన్ని కూడాను మీ సుకృతవశాత్తు పొందారు. కాబట్టి మీరు అహంకరించడం న్యాయం కాదు, ధర్మం కాదు, అది జ్ఞానం కాదు. వాళ్ళకి జ్ఞానాన్ని మేల్కొలపడం కోసమని గురువై ఆ సంఘటనని చేపట్టారు. ఇలాగే మరొక ఘట్టంలో బ్రహ్మగారికి కూడా ఆయన సృష్టి చేస్తూ ఉంటాడు. బ్రహ్మగారి పని వేరే పని లేదు కదా, సృష్టి చేయకుండా. చతుర్ముఖ ప్రజాపతి గారు ఆయన దాకా చేరింది ఈ బాలకృష్ణుని యొక్క వృత్తాంతం. స్వామి మీ సృష్టిలో ఒక అవతారం వచ్చింది, అక్కడ కింద గోకులంలో బ్రహ్మాండంగా జరిగిపోతుంది, మీ సంగతి ఎవరు తలుచుకోవట్లేదు, త్రిమూర్తులను ఎవరు తలుచుకోవట్లేదు. ఇప్పుడు గోకులంలో కేవలం ఆ కృష్ణనామం తప్ప వేరే నామం లేనే లేదు. అంతటి మహిమాన్వతుడు, మహామహుడు పుట్టాడండి అని చెప్పాడు నారద మహర్షి. చెప్తే ఆయన ఏం చేశాడు, ఓహో అలాగా అని ఆ బాలురు, గోవులు, గోవత్సములు అన్ని ఆ మేపుకు రావడానికి తీసుకువెళతారు కదా, ఆ సందర్భంలో వాళ్ళనందరినీ తన మాయా ప్రభావం, దైవీ మాయా ప్రభావంతో అంతర్హితం అయ్యేట్టు చేశాడు. శ్రీకృష్ణుడు పిల్లలకు రోజు ఊదుతూ హాయిగా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. 8 ఏళ్ల బాలకుడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, బ్రహ్మగారి మాయకు లోబడ్డారు. ఆ మాయలో మునిగిపోయారు. ఎవరు ఎక్కడ కనపడ్డారు. టైం అయిపోయింది, గోధూళి వేళ అయ్యింది. అంటే సాయంత్రం 3:30 అయ్యింది. అవగానే మనందరూ ఇళ్లకు వెళ్ళాలి, గోవులు వెళ్ళాలి, గోవత్సములు వెళ్ళాలి, గోపబాలురు వెళ్ళాలి. ఇళ్ల దగ్గర అందరు ఎదురు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు, చూశాడు. ఓహో అలాగా అన్నాడు. ఆయనే రెప్పపాటులో అంటాడు వ్యాస భగవానుడు, రెప్పపాటులో గోవులై, గోవత్సములై, గోపబాలురై ఎవరింటికి వారింటికే చేరాడు. ఎక్కడా పొరపాటు పక్కింటికి వెళ్ళలేదు. ఏ ఒక్క గోవత్సము కూడా తన గోవును తప్పి, తన తల్లి గోవును తప్పి వేరే గోవు దగ్గరకు వెళ్ళలేదు.
ఏ గోపబాలురు కూడా వాళ్ళ అమ్మగారిని గుర్తించకుండా పక్కింటికి వెళ్ళినటువంటి సందర్భం రాలేదు. అలా అందరూ ఎవరింటికి వారు చేరి ఎవరి జీవనం వారు సాగిస్తున్నారు. బ్రహ్మగారు పాపం వీళ్ళని ఎంతకాలం ఇట్లా మాయ చేసి అట్టే పెడతాడు? ఏమవుతోంది అక్కడ? వాళ్ళు కనీసం ఏం గంగారు పట్టలేదు, ఏమి అసలు చీమ కుట్టినట్టుగా కూడా ఏం మార్పు రాలేదు ఏమిటి అని ఒకసారి చూసేద్దామని తొంగి చూసాడు. ఆయన ఉన్న స్థితిని తెలుసుకోవడం పెద్ద కష్టమే ఉంది. తెలుసుకుంటే అంతా యథాతథంగా ఉంది. ఇదేమిటి వీళ్ళందరూ, నేను ఇక్కడేమో వీళ్ళు నా దగ్గర బాగా గోల్ చేసేస్తున్నారు, వీళ్ళందరూ మరి పట్టుకుపోతే మరి వీళ్ళందరూ ఏం చేయాలి? మరి వాళ్ళ ఆకలి, పాడు, నిద్ర, వ్యవహారం, గోవులు, వాటి ఆకలి, వాటికి గడ్డి. ఎంతైన విషయం పోతన భాగవతంలో ఏమంటాడంటే, గోవులకు గడ్డి కూడా శ్రీకృష్ణుడే అయిపోయాడు. అణువు నుంచి మహత్త దాకా నేనే అనేటటువంటి పరమాత్మ స్థితిని ఇక్కడ ఆయన జగద్గురువై నిరూపించాడు. ఈ ఘట్టం కూడా జగద్గురుత్వాన్ని నిరూపిస్తుంది. ఎందుకని ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఉన్నది పరమాత్మయే. బ్రహ్మగా ఉన్నది కూడా నేనేనయ్యావు, నీ స్థానంలో ఉన్నది కూడా నేనే, నీ సృష్టి కూడా నేనే, నీలోని సంకల్పం కూడా నేనే. పరమాత్మ ఈ ఘట్టంలో నిరూపించాడు. అప్పుడు బ్రహ్మగారు మేల్కొన్నాడు. ఓ, ఆ మాయాశక్తి ఎంత పరమాత్మ, ఆయన సంకల్పం వల్ల వచ్చిన వాడిని నేను ఆయనని పరీక్షించదలుచుకోవడం ఏమిటి? అర్థం ఉందేమైనా? ఈయన సాక్షాత్తు పూర్ణావతారం అని నిర్ణయంగా బ్రహ్మగారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఆ రోజే జగద్గురు. ఏ రోజైతే 8 ఏళ్ల పిల్లవాడు ఈ ఘట్టాన్ని నిరూపించాడో అప్పటి నుంచి ఆయన జగద్గురు. ఆయన పని ఏమిటయ్యా అంటే ఆ అవతార తత్వంతో పూర్ణావతారంగా ప్రపంచంలో అందరికీ ఆ మేలుకొలుపుని ఇవ్వడమే ఆయన పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఇచ్చాడు, ఒక్కొక్క విధానంలో ఇచ్చాడు. ఇలాగే ఇవ్వాలని లేదు. అక్రూరుడికి ఇచ్చాడు, కుబ్జకి ఇచ్చాడు, ఉద్ధవుడికి ఇచ్చాడు, అర్జునుడికి ఇచ్చాడు, రుక్మిణికి ఇచ్చాడు, జాంబవంతుడికి ఇచ్చాడు యుద్ధం ద్వారా. జాంబవంతుడికి ఎప్పుడో ఏనాడు వామనావతారంలో ఉన్నాడట జాంబవంతుడు. త్రివిక్రముడుగా ఆయన ముల్లోకములను ఆక్రమిస్తే ఆయనకి ప్రదక్షిణం చేశాడు. ముల్లోకాలకి ప్రదక్షిణం చేసినటువంటి శక్తిశాలి జాంబవంతుడు కృతయుగంలో. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆయన దర్శనం కోసం. వెయిట్ చేస్తుంటే రామావతారంలో ఆయన దర్శనం వచ్చింది. రామా, అప్పటి నుంచి ఎదురు చూస్తున్నానయ్యా, కృతయుగం నుంచి గుర్తించానన్నాడు ఆయన. సరే, అంతా అయిపోయింది. రామరావణ యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత, అందరినీ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరినీ సత్కరించేటప్పుడు ఏమైనా కోరికలు ఉంటే అడుగుతారు అనమాట. జాంబవంతుడు అంటాడు, నీ యుద్ధౌద్ధత్యాన్ని చూసిన తర్వాత ఒక్కసారి నీతో కుస్తీ పట్టాలనుంది. ఎక్కడ రామావతారం, ఎక్కడ జాంబవంతుడు? ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల ఆయుర్దాయం. అంత ముదుసలి జాంబవంతుడు రామరావణ యుద్ధం అప్పుడే చేసినటువంటి రాముడితో నాకు యుద్ధ కండూది కలిగింది అంటాడు. సరేలే, ఈ అవతారంలో కుదరదు, వచ్చే యుగం దాకా వెయిట్ చేయను. అక్కడ కూడా జగద్గురుత్వాన్ని నిరూపించాడు. మళ్ళా జగద్గురుత్వం ఎట్లాగా అంటే, నీకు ఒక కోరిక, భగవద్ దర్శన కాంక్ష కృతయుగం నుంచి త్రేతాయుగానికి తెచ్చింది. భగవద్ దర్శనం అయింది కదా, రామావతారంతో సంతృప్తి చెంది మోక్షం పొందొచ్చు కదా. ఆయన కనబడితే నీతో కుస్తీ పట్టాలనుందయ్యా. ఏమైంది దానివల్ల? మళ్ళా ద్వాపర యుగం కృష్ణావతారం వచ్చేదాకా వెయిట్ అండ్ సీ. బాబు కొద్దిగా బ్రాకెట్లో ఉండు, నువ్వు పక్కకు ఉండు, అట్లాగా ఉండి వెయిట్ అండ్ సీ అన్నాడు. జాంబవంతుడు కథ నుంచి మనం నేర్చుకోవాలంటే శ్రీకృష్ణుడు వెళతాడు. వెళితే ఈ శ్రీకృష్ణుడిని అవతారమూర్తిగా జాంబవంతుడు గుర్తించాడు. ఎందుకంటే ఇంకా రామావతారం దగ్గరే ఉన్నాడు. ద్వాపర యుగం వచ్చిందని, శ్రీకృష్ణుడు వచ్చాడని గ్రహించలేదు. సరే, నాకు ఆ శమంతకమణి ఇచ్చేసేయాల్సిందే అని అంటాడు. అది నాతో యుద్ధం చేసి గెలిచిన వాడికి తప్ప నేను ఎవరికి ఇవ్వనంటాడు. సరే అయితే కానీ అంటాడు. అలాగా ఆయన యుద్ధ కండూతి జరిగి ఆ యుద్ధం చేసేటప్పుడు ఆ జ్ఞానం వస్తుంది, మేలుకొలుపు వస్తున్నాను. ఓ, నేను ఫలానా అప్పుడు పరమాత్మతో నేను కుస్తీ పట్టాలని అనుకున్నాను కదా, ఇప్పుడు పట్టేటప్పుడు నాకు ఆ పరమాత్మ స్పర్శ కలుగుతోంది. యుద్ధం జరగలే అక్కడ, చాలా ఏదో భిన్నంగా సినిమాల్లో తీస్తూ ఉంటారు. అట్టా ఏం జరగదు సినిమాల్లో, అంతా కల్పన. అది ఊరికే చిన్నపిల్లల్ని, మనల్ని మరీ 3 ఏళ్ల పిల్లల్ని 8 ఏళ్ల పిల్లల్ని చేసేట్టుగా ఉంటాయి సినిమా.
అక్కడ ఏం జరిగిందంటే ఆయన అలా అలా పట్టుకోగానే ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత జాంబవంతుడికి ఆ స్పృహ కలిగింది. సామాన్యుడు కాదు జాంబవంతుడు. కృష్ణ తెలుసుకున్నాను, నువ్వు మహానుభావుడు, మహావిష్ణువు, ఆ రాముడు నీవే, కృష్ణుడు, నీ స్పర్శ వలన నాకు జ్ఞానోదయం అయింది. నన్ను ఇక విముక్తుని చేయి స్వామి, ఇంతటితో నాకు విముక్తి కలిగింది, నాకు ఏ కోరికలు లేవు నాయన. జాంబవంతుడిని చూసి నేర్చుకోవాలట. ఎలుగుబంటి, జాంబవంతుడు అంటే ఎలుగుబంటి, గుర్తుపెట్టుకోవాలండి. ఆ ఎలుగుబంటికి కూడా మోక్షం వచ్చింది కృష్ణావతారంలో. అదేవిడి స్వామి, జంతువు కూడా మోక్షం వస్తుంది. జగద్గురువు తలుచుకుంటే అన్ని సాధ్యం. కానీ దానికి ఆ తెలివి ఉండాలి, దానికి ఆ జ్ఞానం ఉండాలి. గుర్తించగలిగే శక్తికి జ్ఞానం అని పేరు. శ్రీకృష్ణుడిని పూర్ణావతారంగా గుర్తించాడు. ఎలుగుబంటి ఇది ఆయనకేమి తేడా లేదు, సకల జీవులు సమానమే. అలాగా జాగ్రత్తగా మనం గమనిస్తే శ్రీకృష్ణుడు అడుగడుగున ప్రతి ఘట్టంలోనూ జగద్గురువుగా మనకు కనబడతాడు. అందుకని ఆయనకి సకల దేవతలు, సకల గంధర్వాదులు, యక్షులు ఎవరు, వీళ్ళేవిడు వాళ్ళేవిడు, అందరూ ఆ గురువు పీఠం మీద ఎవరైతే ఆ జగద్గురువు అయి ఉంటారో వారికి సేవ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా పూర్ణావతారాలు ఇలా ఉంటాయి. సరే, ఇవి కాక అంశావతారాలు కూడా గురువులుగా ఉంటాయి, వాళ్ళు కూడా గురువులే. అయితే ఏమిటి, ఈ పూర్ణావతారుల చేతిలో వీళ్ళు పనిముట్టుగా ఉంటారు. ఈ గ్రహింపు ఉండాలి. వాళ్ళు ఇదే పని చేస్తారు, కానీ వేరుగా భిన్నంగా చేస్తారు. పూర్ణావతారులు చేసినట్టు చేయి. రామావతారం ఉంది, అది అంశావతారం. కృష్ణావతారం పూర్ణావతారం. అలాగే నారసింహ అవతారం, అలాగే పరశురామావతారం, ఇవన్నీ అంశావతారం. అంతకు ముందు వచ్చినవన్నీ అంశావతారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఒక సందర్భం కోసం, ఒక మార్పు కోసం, ఒక సృష్టిలో ఒక పెద్ద మార్పు కావడం కోసం అని వస్తారు. ఆ పని నిమిత్తమే వస్తారు, ఆ ఆవేశంతోనే వస్తారు, ఆ శక్తితోనే వస్తారు. ఆ ప్రణాళికలో, దైవీ ప్రణాళికలో ఆ రకమైనటువంటి పరిపూర్ణత పూర్తయిపోగానే, ఆ మేలుకొలుపు పూర్తయిపోగానే, ఆ పరిణామం పూర్తయిపోగానే వాడు మళ్ళా వెరపిస్తాడు. పరశురాముడు కూడా చిరంజీవి, ఇప్పటికీ ఉన్నాడు. ఆయన మహాప్రళయం దాకా ఉంటాడు. ఇంకా రామావతారం శరీరం విసర్జించాడు, కృష్ణావతారం కూడా శరీరం విసర్జించాడు, పరశురామావతారం మహాప్రళయం దాకా ఉంటాడు. కానీ ఎక్కడా పరశురాముడి గుడి ఉండదు. రాముడికి కృష్ణుడికి వేలు లక్షల గుళ్ళు ఉంటాయి, కానీ పరశురాముడికి గుడి లేదు. ఎందుకని, ఆయన బోధించరు. యాక్షన్ ఓరియంటెడ్, నో టీచింగ్, బోధతో పని లేదు అక్కడ, అంతా ఆయుధానికి పని చెప్పాడు. అట్లా ఆ ధర్మ సంస్థాపన. అందుకని పరమాత్మ ఏం చెప్పాడే, నాయన నువ్వు ఎప్పుడు వస్తావు అని అర్జునుడు. బానే ఉంది ఇదంతా, మేము పిలిస్తే వస్తా ఉంటున్నావు కదా, ఎప్పుడు వస్తావు? ధర్మ సంస్థాపనార్థం వస్తాను, సంభవామి యుగే యుగే. ప్రతిసారి వస్తానయ్యా బాబు, అప్పుడప్పుడే రావడం కాదు, ఎప్పుడు వస్తూనే ఉంటా నేను, మహాప్రళయం దాకా వస్తూనే ఉంటాను, ఎన్నిసార్లు వస్తున్నాను. సరే, ఇలా మనం పురాణాంతర్గతంగా వ్యాస భగవానుడు కనుక చూస్తే, మనం చదువుకుంటున్న మహాభారత యుద్ధం 21వ కృష్ణుడు అంటాడు ఆయన. ఇప్పుడు మనం చదువుకుంటున్నామే, ఇప్పుడు ఏం 21వ కృష్ణుడు చూస్తున్నారయ్యా మీరు అంటే, 21 సార్లు దేశావతారాలు వచ్చినాయి. ఇలాగా రకరకాల వ్యాఖ్యానాలు మనకు అందుబాటులో ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈశ్వరుడు గురువు భేదం లేదు, భిన్నం కాదు. సకల లోకపాలకుడైనటువంటి పరమాత్మయే సద్గురుమూర్తి, పరమేశ్వరుడే జగద్గురువు. ఆ దృష్టితో చూడాలి, ఆ అభేద దృష్టితో చూడాలి. ఏ కోరిక లేకుండా చూడాలి. ఏ ఒక్క కోరిక మిగిలినా మళ్ళా యుగాల పాటు ఎదురు చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఈ మాట అంటున్నాడంటే, రామావతారంలో ఆయన ఋష్యాశ్రమాలన్నిటినీ దర్శించినప్పుడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయనను చూస్తే మహానుభావులు ఎవరైనా సరే చేయెత్తి నమస్కరించాలని ఎవరికైనా అనిపిస్తుంది. రావణాసురుడికి కూడా అనిపించింది. యుద్ధం ముందు, శరసంధానం చేసే ముందు రాముడు చూస్తాడు, ఆహా ఎంత దివ్య మంగళ విగ్రహం ఇది, చేయెత్తి నమస్కరించాలనిపిస్తోంది. శత్రువు అయిపోయాడు, లేకపోతే గ్యారంటీగా సాష్టాంగం చేద్దాం అనుకున్నాం అంటాడు రాముడు. వాల్మీకి ఈ మాట అంటాడు అనమాట. రావణాసురుడిలో కూడా యుద్ధం ముందు, ఆ రోజు చనిపోతాడు, ఆ రోజు
అయిపోతుంది రామరావణ యుద్ధం. అప్పుడు రావణాసురుడికి రాముడు పరమాత్మగా దివ్యమంగళ విగ్రహంగా పరమాత్మగా అవతార పురుషుడుగా కనపడ్డాడు. ఆ దర్శనం కలగడం చేత రావణాసురుడు నిహతుడయ్యాడు. ఆ దర్శనం లేకపోతే వాడిని నిర్జించడం చాలా కష్టం. ఆ దర్శనం కలిగింది. ఆహా, మహానుభావుడు భౌతికంగా అంటే వ్యవహారంగా శత్రువు అయిపోయాడు, కానీ లేకపోతే సాష్టాంగం చేసి ఉండేవాడిని కదా పరమేశ్వర అంటారు. రాముడిలో పరమేశ్వరుని దర్శించాడు. ఇలాగా రావణాసురుడు కూడా దర్శించాడు. ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే అందరికీ ఆ మేలు కొలుపునిస్తాడు ఏదో ఒక సందర్భం. కానీ మనం కూడా అటువంటి మేలు కొలుపుని పరమేశ్వరుని గురువుగా పెట్టుకుని, గురువును పరమేశ్వరుడిగా పెట్టుకుని మనం పొందాలి. చాలా చాలా ముఖ్యమైన అంశమే. ఆ ఋషులు అందరూ కూడా రాముడితో పాటు మేము ఈ జన్మలో కలిసి జీవించలేకపోతున్నాం అనేటటువంటి బాధను పొందారు. ఆయన ఋష్యాశ్రమాల నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళా దండకారణ్యం దాటి వెళ్ళిపోతుంటే అందరూ వాళ్ళు దీనవదనులై ఉంటే, ఎందుకు ఇలా ఉన్నారు పాపం మీరు, మీరంతా బాగున్నారు, ధర్మాచరణ బాగుంది, మీ జీవితం బాగుంది, రాక్షసులను నిర్జించేసాం కదా, మీరు అందరూ మీ మీ కార్యక్రమాలు మీరు జాగ్రత్తగా బాగా చేసుకోండి, ఋషులు యజ్ఞయాగారి క్రతువులు బాగా చేసుకోండి, మీ జీవితం అంటాడు ఆయన రాముడు. నీతో పాటు కలిసి జీవించాలనే కోరిక ఇంకా అసంతృప్తి ఉండిపోయిందయ్యా, తనివి తీరలేదు. ఇంతకాలం ఉన్నావు, 13 ఏళ్ళు మాతో పాటే ఉన్నావు, అయినా మాకు ఇంకా అసంతృప్తిగా ఉంది. సరే, అయితే ఈ అసంతృప్తి వలన మీరందరూ వచ్చే యుగం దాకా వెయిట్ చేసి మళ్ళా పుట్టండి. అయితే పెద్ద చిక్కు. ఋషి సంఘం అంతా కూడా 16,000 గోపికలై ద్వాపర యుగం. చూడండి, పరమాత్మ సాంగత్యాన్ని అభిలషించారు, అంతకు మించి ఏమనుకోలేదు వాడు. పరమాత్మతో కలిసి జీవించాలి అంటే జీవ శరీరం ఉండాలి. పెద్ద చిక్కింది. మోక్షం కావాలని అడగవచ్చు కదా, పరమాత్మేగా, ఋషులేగా. చూడండి, ఋషులకు కూడా జీవభావం మిగిలి ఉండి ఇంతో కలిసి జీవించాలి స్వామి అన్నారు. కలిసి అయితే శుభం, మంచిది, సంతోషం, వచ్చే యుగంలో కలుద్దాం పోండి అన్నాడు. మరి కాబట్టి మోక్షం కావాలి నేను అనేటటువంటి కైవల్యం కావాలి అనే జ్ఞానం కదా గురువు దగ్గర కదా నువ్వు పొందవలసింది. తో పాటు కలిసి ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుందండి. సంతోషం. ఏమనరు, గురువైనా పరమాత్మ అయినా పరమేశ్వరుడైనా ఏమి అనరు నేను. ఎందుకని నీ కోరికయే నిన్ను మరల జన్మించేట్టు చేస్తుంది. కాబట్టి వాంఛారహితుడవు కావాలి, ఏ వాంఛ మిగిలి ఉండకూడదు. ఎందుకని నిర్మలం. అప్పుడే కదా గురు శిష్య ఐక్యతా సిద్ధి సాధ్యమయ్యేది, జీవాత్మ పరమాత్మలో లయమయ్యి అసలు అయ్యే ఉన్నది పరమాత్మయ్య అనే నిర్ణయాన్ని పొందాలంటే నేనున్నానంటే ఎట్లాగా, నేనున్నాను, నాకు ఒక కోరిక మిగిలింది. ఉదాహరణ చెప్తా మీకు. సాధారణంగా పట్టు వస్త్రాల అమ్మే షాప్ ఉంటుంది. అక్కడ మిగిలిన వస్త్రాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు, పట్టు వస్త్రాలకే ఇస్తారు. ఆ లోపలికి వెళ్ళి చూస్తే చాలా జాగ్రత్తగా పట్టు వస్త్రాలని డీల్ చేసే, మడత పెట్టేవాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సరైన వాళ్ళనే పెడతారు. అంటే ఎట్టా పెడితే అట్లా కాటన్ చీర మడతేసినట్టుగా పట్టు వస్త్రాలు మడతేస్తే 3 ముక్కలై చేతికి వస్తుంది. అందుకని జాగరూకులై తెలివైన వాళ్ళనే పెడతారు. ఎందుకంటే మరి ఒక్కొక్కటి ₹1,00,000 ₹10,00,000 ఉండే చీరలు కూడా ఉంటాయి. ఒకసారి నాకు ఆ డౌట్ వచ్చింది, అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి సంస్కార భేదం ఉంది కదా, బుద్ధి కుశలత భేదం ఉంది కదా, వీళ్ళకి ఇటువంటి జన్మ ఎందుకు వచ్చింది, వాళ్ళకి అటువంటి జన్మ ఎందుకు వచ్చింది? ఆ యజమానిని అడిగి, ఏమైనా అక్కడి వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళని అక్కడికి మీరు ఏమైనా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారా, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు? అబ్బో, మారిస్తే గొప్ప కొల్లేరైపోతుంది స్వామి, అట్లా మారుతాం మేము. అదేమిటయ్యా, అవి బట్టలే ఇవి బట్టలే, అయినా సరే స్వామి ఎట్టా పట్టే అట్టా మడతేసినా తెలుస్తుంది, అట్టా కుదరదు. షాప్ అంతా ఇంతే సంగతులు, 3 ముక్కలు అయిపోతాయి చీరలు, అట్టా కుదరదండి. అంటే గత జన్మ సంస్కార విశేషం చూడండి, ఒకే చోటనే
భిన్న భిన్నమైన వృత్తి ప్రవృత్తిని మనకు అందిస్తుంది జీవనంలో. బ్యాంకులో కూడా చూస్తాను, ఒక పెద్ద బుర్ర మీసాలు ఆయన గన్ను పట్టుకుని అక్కడ ఎదుర్కొంటాం, సెక్యూరిటీ. కాబట్టి అందరూ పని చేసుకుంటారు, కోట్లు 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 డబ్బులు అన్ని పనిచేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఈయన గన్ను అంతే, ఈయన గన్ను అంతే, వేరే ఆయనకి పని ఏం లేదు. ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా లోపలికి వెళ్ళి డబ్బులు ఎక్కడ, నాకెందుకండి బాబు ఆ డబ్బులతో నాకు ప్రమాదం, నాకు అనవసరం, నేను గేట్ దగ్గరే ఉంటాను, నా పని గేట్ అంతవరకే, లోపల ఏమన్నా జరగండి నాకు సంబంధం. లోపలికి ఎవడపోయినా నా కళ్ళ ముందుకోవాలి, నేను వాడిని పరిశీలించవలసిందే, బయటికి ఎవడిపోయినా నేను పరిశీలి, అంతవరకే నా ఉద్యోగం, కానీ లోపల ఏం జరిగినా నాకు సంబంధం. సేమ్ ప్రాబ్లం. ఇలా భిన్న భిన్నమైన వృత్తులు ప్రవృత్తులన్నీ ఎలా ఏర్పడ్డాయి అని మనం పరిశీలన చేస్తే, ఆయా జీవులలో ఏర్పడినటువంటి వాంఛలు, బలమైన సంస్కారం, బలమైన కోరిక. కొంతమందే డాక్టర్లు అవుతారు, కొంతమందే యాక్టర్లు అవుతారు, కొంతమంది లాయర్లు అవుతారు, కొంతమంది పోలీసులు అవుతారు, కొంతమంది బ్యాంకులో పనిచేస్తారు, కొంతమంది ఉపాధ్యాయులు అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపాధ్యాయులు లేకపోతే అందరికీ ఎవరికి పని జరగదు, వాళ్ళని విద్య నేర్పిస్తేనే కదా అసలు. మరి వాళ్ళకి ఆవృత్తి ఎలా లభించింది? బోధించాలి, 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 ఉద్ధరించాలి, ఉద్ధరించాలి, ఉద్ధరించాలి. ఇతరులను ఉద్ధరించాలనే లక్షణం కూడా వాంఛ మిగిలిందట వాడు. తత్కారణం చేత వాడు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేస్తాడు. ద్వైతంలో ఓ చిక్కుంది, అద్వైతంలో అచలంలో లేదు. ద్వైతంలో ఓ చిక్కుంది, అయ్యో నా శిష్యులు ధరించలేదే ఇంకా అని గురువు గారు అనుకున్నారు. ద్వైతంలో మిగిలిన చోట ఉండదు. ద్వైతంలో కనుక అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ ద్వైతంలో మళ్ళా 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 గురువు గారు శిష్యులు అందరూ ధరించేదాకా రావాల్సి వస్తుందేమో అనేటటువంటి అవకాశం కూడా ఉంది అంటాడు. ద్వైతంలో గుర్తుపెట్టుకోవాలి, అన్ని చోట్ల కాదు. అంటే అద్వైతంలో అచలంలో గురువు తిరిగి రావడం అనేది, అసలు గురువు లేనే లేడుగా, ఉన్నది పరమాత్మ, పరమాత్మయే గురువు. ఆసేపు ఆ పనిముట్టును వాడుకున్నాడు అంతే తప్ప అక్కడ ఏమి ఆయనకేమి స్వీయ వ్యక్తిత్వము లేదు, స్వీయ కర్తవ్యము లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏ కర్తవ్యం ఉండదు, ఏ కర్తవ్యం ఉండదు. అదేమిటి స్వామి అది చేయాలనుకున్నారు, ఇది చేయాలని, అవన్నీ నటన, సంకల్పాలన్నీ నటన అంతే తప్ప ఆయనకి ఏం కర్తవ్యం ఉండదు. మీరు సంకల్పించారు కాబట్టి అలా జరగాలి కదండి అంటారు. జరగాలన్న నియమం లేదయ్యా బాబు, ఈశ్వరానుగ్రహం ఉంటే జరుగుతుంది, ఈశ్వర సంకల్పం అయితే జరుగుతుంది. మీరు ఈశ్వరుడు ఒకటే కదా, మీరు అనుకుంటే జరగాలి కదా, అలా నియమం లేదు. సృష్టి గతిని మార్చేటటువంటి పని ఎవ్వరు చేయరు, ఒక్క పూర్ణావతారుడు ఒక్కడే చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయరు, ఏ ఒక్కరు చేయరు. సద్గురువులు చేయరు, అవతారులు చేయరు, జగద్గురువులు చేయరు. శంకర భగవత్పాదులు కూడా సృష్టి నడకని ఏం మార్చలేదు ఎప్పుడు కూడా. జాగ్రత్తగా గమనించుకోవాలండి, ఎక్కడో ఒక్కొక్క చోట పూర్ణావతారం చేసినవన్నీ అందరూ చేస్తారని అనుకోవడం పొరపాటు, ఆ దృష్టితో చూడకూడదు. తర్వాత మాయాగురు లక్షణము. ఓ రెండోది వెంటనే, జ్ఞానహీనో గురుత్యాజ్యః మిథ్యావాదీ విడంబకః స్వవిశ్రాంతిం న జానాతి పరశాంతిం కరోతి కిం. తాత్పర్యము: జ్ఞానహీనుడును గురుత్యాగియును మిథ్యావాదియు అగు మందుడు తన యొక్క నెమ్మదినే తెలుసుకొనుడు. ఇతరులకు ఎట్లు విశ్రాంతి మార్గమును కలుగజేయగలడు అనగా నెమ్మదిని కలుగజేయడని భావము. అంటే అర్థం ఏమిటి? తాను జితేంద్రియుడు కాదనుకోండి, ఇతరులకు మాత్రం ఆ జితేంద్రియత్వాన్ని ఎట్లా అందించగలుగుతాడు? తనలో అంతఃకరణం అహంకారం ఉపశమించలేదు, శాంతించలేదు అనుకోండి, అప్పుడు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆ అహం శాంతించినటువంటి స్థితిని ఎలా ప్రసాదించగలుగుతాడు? తనకే నిర్మలత్వం లేకపోతే ఇతరులకు ఆ నిర్మలత్వాన్ని ఎలా ప్రసాదించగలుగుతాడు? తనకే ఆ బ్రహ్మజ్ఞానం లేకపోతే, బ్రహ్మనిష్ట లేకపోతే, తుర్యనిష్ట లేకపోతే, ఆ జీవన్ముక్తావస్థ లేకపోతే, తానే బంధమునందు చిక్కుకున్నవాడైతే ఇతరులను ఎట్లు విడిపించగలడు?
దీనికి ఒక ఉదాహరణ, ఒక కథ చెప్తాను. ఎలా అంటే, ఒక రాజుగారు ఆయన తెలిసినటువంటి రాజ్యంలో ఉన్నవాళ్ళు పక్క రాజ్యాల్లో ఉన్న పండితులను అందరినీ పిలిచారు. ఏమంటే మీరు అందరూ జ్ఞానులేనా అని అడిగి. ఓ మేము జ్ఞానులం కాకపోవడం ఏంటి స్వామి, మా పుట్టుక నుంచి ఇప్పటిదాకా వేదాంగాల శాస్త్రాలన్నీ బాగా చదువుకున్నాం, మేము బాగా చదువుకున్నాం కాబట్టి మేము జ్ఞానులమే అన్నారు. ఇప్పుడు మనం శాస్త్రజ్ఞులు పిలిచామనుకోండి, సైంటిస్టులని, పిహెచ్డీలు పొందిన వాళ్ళందరినీ పిలిచి ఏమంటే మీరు జ్ఞానులేనా అని అడిగామనుకోండి, ఏమని చెప్తారు? ఓ మేమందరం డెఫినెట్ గా జ్ఞానులమేనంటే, ఎవరి రంగాల్లో వాళ్ళు జ్ఞానం అని చెప్తారు. ఎవరైనా కావచ్చు, బాగా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానులనే భావించబడుతుంది. సరే ఓ పని చేయండి, నాకు వెంటనే మోక్షం కావాలి. రాజుగారు ఏం చెప్పాడు? మీరందరూ జ్ఞానులు కదా, జ్ఞానులు మాత్రమే చేయగలిగిన పని మోక్షాన్ని ఇవ్వడం, మీరందరూ కలిసి నాకు మోక్షం ఇప్పించండి అన్నాడు. వెంటనే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారు. ఈయనేమిటండి బాబు, ఏదో సైన్స్ గురించి అడుగుతాడు, సోషల్ గురించి అడుగుతాడు, లేకపోతే లెక్కల గురించి అడుగుతాడు, లేకపోతే ఏదో జీవశాస్త్రముల గురించి అడుగుతాడు, లేకపోతే శరీర శాస్త్రం గురించి అడుగుతాడు. అలా మేము చదువుకున్న శాస్త్రాల్లో ప్రశ్నలు వేస్తాడు అనుకుంటే, అదేమిటో మోక్షం ఏమని అడుగుతాడు. అదే మోక్షం మా దగ్గర ఉంది ఏమిటి కూడా అని అందరం కలిసి మాట్లాడుకుని చెప్తామండి అన్నారు. ఎందుకంటే అవతల రాజు గారు తల తీసి చేతిలో పెడతాడు, పెద్ద ప్రమాదం. అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఆయన ఏదో మోక్షం అడుగుతున్నాడు, మోక్షం మీకు తెలుసా, మీకు తెలుసా, మోక్షం గురించి మీకు తెలుసా, మీకు తెలుసా అని అందరూ బాగా చదువుకున్న వాళ్ళందరూ బాగా చర్చలు చేశారు. అందరూ కలిసి ఒక తీర్మానం చేశారు, మా దగ్గర మోక్షం లేదు, మా దగ్గర ఉంటేగా మీకు ఇవ్వడానికి, కాబట్టి మా దగ్గర మోక్షం లేనిది మీరు అడుగుతున్నారు, కాబట్టి మా దగ్గర లేనిది మీకు ఇవ్వజాలము అని ఒక తీర్మానం చేసి అందరూ కలిసి వెళ్ళి రాజుగారికి చెప్పారు, మేము మీకు మోక్షం ఇవ్వజాలము, కారణం ఏమిటంటే మా దగ్గర మోక్షం లేదు కాబట్టి. ఇంతకు ముందు దాంట్లోనే చెప్పారు. ఏం చెప్పారు? ఆయన అనుభవజ్ఞుడే ఉంటారు, ఆయనకు అనుభవం ఉండాలి. శోకరాహిత్యం, బంధరాహిత్యం, వాసనారాహిత్యం, జన్మరాహిత్యం, ఇవి అనుభవంలో ఉన్నవాడు అయితేనే నీకు అనుభవం దృష్ట్యా సహాయం సలహా చెప్పగలరు, లేక మార్గదర్శనం చేయగలుగుతాడు, లేకపోతే చేయలేదు. ఒకవేళ అథవా చేసినా అది శాస్త్ర ప్రకారం చేస్తాడు, తాను చదువుకున్న శాస్త్రాలను అనుసరించి ఒక పండితుడుగా చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకో, తప్పు కాదు అది. అయితే ఏంటి, గమ్యం చేరతావో లేదో గ్యారంటీ. సరే, ఇలా అందరూ కలిసి ఇదే మాట చెప్పారు. వెంటనే రాజుగారికి ఆగ్రహం వచ్చింది. ఏమయ్యా, మీ జీవితం అంతా చదువుకున్నారు కదా, మిమ్మల్ని నేను పోషిస్తున్నాను కదా, ప్రపంచంలో ప్రజలందరూ మిమ్మల్ని పోషిస్తున్నారు కదా, మీ జ్ఞానానికి విలువ ఇచ్చి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు కదా, మిమ్మల్ని గురువులుగా భావించి మీకే గురు పూజ కూడా చేస్తున్నాం కదా, మీరే మాకు అన్ని విద్యలు నేర్పుతున్నారు కదా, మరి విద్యాధికులై ఉండి మీరు నాకు మోక్షం ఇప్పించకపోతే మీ విద్య ఎందుకు వేస్ట్ కదా, మీ విద్య నిష్ప్రయోజనం కదా, మీ జ్ఞానం నిష్ప్రయోజనం కదా, మోక్షం ఇప్పించలేదు. ఎందుకని? అన్ని విద్యలకి పరమ గతి మోక్షమే కదా, కైవల్యమే కదా. ఆ కైవల్య స్థితిని మీరు నాకు సూచించలేకపోతే, చెప్పలేకపోతే, అందించలేకపోతే మీ జ్ఞానం వృధా కదా అని బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. రాజుగారు కదా, మరి రాజసం. సరే, ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ దగ్గర లేనిది ఇవ్వగలుగుతారా? లేదు. వీళ్ళందరినీ తీసుకెళ్లి కారాగారంలో పడి పాపం ఆయన అడిగింది ఇవ్వకపోతే మరి రాజుగారు కదా, కారాగారంలో పడేసి వీళ్ళందరూ లభోదివ్వమని. ఏమిటి స్వామి ఇది, మా జీవితాలు మమ్మల్ని జీవించనివ్వచ్చు కదా, మా పరిశోధనలు ఏవో మమ్మల్ని చేసుకోనివ్వచ్చు కదా, ఏ చంద్రుడి మీదకో అంగారకుడి మీదకో రాకెట్లు పంపిస్తూ ఉంటాం, వీలైతే సూర్యుడి మీద కూడా పంపిస్తూ ఉంటాం, మా పని మమ్మల్ని చేసుకోనివ్వచ్చు కదా, మమ్మల్ని మోక్షం ఏమంటాం, మాకు తెలియని దాని గురించి మమ్మల్ని అడిగి నేను ఏం చెప్తామయ్యా బాబు, అదంతా నాకు తెలియదు, నాకు కావాల్సిన మోక్షం. మీరు అందరూ కలిసి కారాగారంలో సమిష్టిగా కూర్చొని ఆలోచించి రేపటికి అలా చెప్పండి. ఈ శాస్త్రజ్ఞులు అందరికీ కూడా ఒక పిల్లవాడు ఉన్నాడు, ఎవరో ఒకరికి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు తండ్రి రాలేదు. సరే, మా నాన్న రాజ్యసభకు వచ్చాడు. మా నాన్నగారు గారండి రాజుగారు, మీ నాన్నగారిని ఈ ప్రశ్న అడిగాను, ఆయన ఆయన దగ్గర లేదన్నాడు, నాకు ఇవ్వడం కుదరదన్నాడు, ఆయన లేదన్నవాడు ఇవ్వడం లేదంటే రాజు అడిగితే ఇవ్వకపోతే ఊరుకుంటారంటే అందుకని కారాగారంలో వేసేసాను. రాజుగారే సమాధానం, రాజా నాకు ఒక అవకాశం ఇవ్వండి. అలాగే నేనే, అందరికీ ఓపెన్ ఆప్షన్ కదా, అలాగే ఇచ్చా అన్నాడు.
ఒకసారి వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళని కారాగారిని పట్టుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? బంధాలు వేసి పట్టుకొస్తారు, గొలుసులతో కట్టేసి పట్టుకొచ్చారు. రాజుగారు మీరు కూడా సింహాసనం దిగి రండి అన్నారు. రాజుగారిని పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు రమ్మన్నాడు. అదేమిటి రాజుగారిని రమ్మంటున్నాడు అనుకున్నారు అందరు సభాసలు. సరే వచ్చాడు. రాజుగారిని ఆ స్తంభానికి కట్టేనా. రాజుగారిని స్తంభానికి కట్టేయమంటే ఎవరు కట్టేస్తారు? నేను చెప్తున్నాను కదా, ఆయన అడిగాడు కదా. ఇప్పుడు నేనెవరు? గురువు. రాజుగారు ఎవరు? శిష్యుడు. కాబట్టి గురువు చెప్పినట్టు శిష్యుడు వినాలి కదా. రాజుగారు స్తంభానికి కట్టేశాడు. రాజుగారు చేయపాడు, చాలా తలకాయ విప్పాడు. సంజ్ఞ చేయగానే సైనికులు వచ్చారు, రాజుగారి స్తంభానికి కట్టేశారు. రాజా, వాళ్ళు బంధించబడి ఉన్నారు, నువ్వు బంధించబడి. నువ్వు వాళ్ళని ఏం అడుగుతున్నావు? నన్ను విముక్తిని చెయ్యి అని అడుగుతున్నావు. మోక్షం అంటే ముక్తే కదా. విముక్తుడు, బంధరాహిత్యం, బంధం నుంచి విడుదల. వాళ్లే కట్టబడి ఉంటే నిన్నెట్లా విడుదల చేస్తారు? వాళ్ళు విడుదలై ఉంటే నిన్ను విడుదల చేస్తారు. వాళ్ళకే ఆ ముక్తి విషయం తెలియదు. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా, మాకు తెలియదు బాబోయ్, ఆ పరిజ్ఞానం లేదు, మాకు అనుభవం లేదు, ఆ రహస్యం మాకు తెలియదు, ఆ మోక్షం అనేది ఏమిటో మాకు అందలేదయ్యా బాబు అని అంటున్నాడంటే అర్థం ఏమిటి? మోక్షం తెలియకపోతే బంధం ఉందని అర్థం. వాళ్ళు ఆల్రెడీ బంధితులే అయి ఉన్నారు నీ కళ్ళ ముందే. ఈ బంధితులైన వారు మరొక బంధితుడిని ఎలా విడుదల చేస్తాడు? వీళ్ళు మాయా గురువులు అంటారు. ఈ మాయా గురువు అన్న పదం అక్కడ ఆ పిల్లవాడు వాడాడు, 8 ఏళ్ల పిల్లవాడు వాడాడు. వీళ్ళందరూ మాయా గురువులు. అంటే మాయకు సంబంధించిన విద్యలే నేర్పుతారు. మాయా గురువు అంటే వేరేగా అనుకోకూడదు, మాయకు సంబంధించిన విద్యనే నేర్పుతాడు కానీ కైవల్యానికి సంబంధించిన విద్యను నేర్పలేదు. విద్యలు 2 రకాలు, పర విద్యలు, అపర విద్యలు. వీళ్ళందరూ అపర విద్యా గురువులు. వీళ్ళు గురువులు కాకపోలా, కానీ దేనికి పనికి వస్తారు? ఒకడు లోహ శాస్త్రంలో దిట్ట, ఒకడు కెమికల్స్ ఏదో రసాయన శాస్త్రంలో దిట్ట, ఒకడు భౌతిక శాస్త్రంలో దిట్ట. వాళ్ళు వాళ్ళ శాస్త్రాలలో పనులు చేయమంటే చేస్తారు. అంతేగాని నువ్వు అడిగే ఆ పర విద్య ఏదైతే ఉందో, ఆ పరమును నిర్ణయించడం ఏదైతే ఉందో అది వీళ్ళ వల్ల కాదయ్యా. వీళ్ళు మాయా గురువు. మాయా గురువులు అంటే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అందుకే ఇది అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసుకుంటారు గురుగీతలు. అచల సిద్ధాంతం వాళ్ళు కూడా ఈ గురుగీత అర్థం చెప్పేటప్పుడు వేరువేరుగా చెప్తుంటారు. వాళ్ళందరూ ఎరుక గురువులు అండి, మేమేమో అచల గురువులు అండి అంటుంటారు. ఎరుక గురువులు అచల గురువులు కాదురా బాబు. విద్య 2 రకాలు, పర విద్య, అపర విద్య. ఈ పర విద్య అనేది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్ష నిర్ణయం కలిగిన వాళ్ళు. అపర విద్య తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బహిర్ముఖమైన భౌతికమైన అంశాలలో పరిజ్ఞానం కలిగిన వాళ్ళు. అయితే పరమాత్మ భగవద్గీతలో ఏమంటాడంటే విద్య అవిద్య 2 అహమే అంట. అవిద్యాగతమైనటువంటి వాళ్ళందరూ క్షర పురుషులు. వాళ్ళ క్షరం నశించిపోయే దాని గురించే చెప్తారు వాళ్ళు. సరే, పర విద్య కలిగినటువంటి వాళ్ళు అక్షర పురుషుడు సంగతి చెప్తారు. కానీ ఆ అక్షర పురుషుడు కాలచక్రానికి సంబంధించిన వాడు, ఈ క్షర పురుషుడేమో కర్మచక్రానికి సంబంధించిన వాడు. కానీ ఆ పరమ పురుషుడు ఉన్నాడే, ఆ పురుషోత్తముడు అంటున్నావే, ఆ పరమ పురుషుడు ఈ క్షరాక్షర విలక్షణుడు అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పరమాత్మే చెప్తాడు. నాయనా, నేను పురుషోత్తముడను, నేను క్షరుడుగాను కనబడుతున్నాను, నీకు అక్షరుడుగాను కనబడుతున్నాను, నీ విద్యా ప్రభావం వలన. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు పురుషోత్తముడివి కదయ్యా, నువ్వు నా క్షరుడుగా ఎందుకు కనబడుతున్నావు అంటే మనం ఏమంటున్నావు? నా చేతిలో శివలింగం నువ్వే కదా, ఆ భూనభోంతరాళాలన్నీ వ్యాపించిన జ్యోతిర్మయ స్వరూపం కూడా నువ్వే కదా. ఎవరు కాదన్నారు? నన్ను నువ్వు శివలింగంగా చూసావు, క్షరపురుషుడిగా చూసావు, అది కూడా క్షరంగా కనబడు. అక్షరమైనటువంటి జ్యోతిర్మయంగా చూసావు, అలాగే కనబడుతున్నావు. యామతి సాగతి అని అష్టావక్ర గీతలో చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా నీవు పరవిద్య ద్వారా చూస్తే అక్షరుడుగా కనబడతాను, అపరా విద్యల ద్వారా చూస్తే క్షరుడుగా కనబడతాను. చాలా మంది బయట నేమ్ ప్లేట్ బోర్డు పెడతారంట. MA, MA, MMA, ఏదో BEd, MEd, MPhil, PhD, ఇలా ఎన్ని PhDలు చేస్తే అన్ని PhD.
ఇదంతా పెద్ద చాంతాడంత రాస్తాడు. ఇది రాస్తే మాత్రం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే కైవల్యం సంగతి ఏమన్నా తెలిసిందే అన్నాం. ఇంకో ఉదాహరణ చెప్తాను. జాగ్రత్తగా భగవద్గీత బోధించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు. కానీ ఆ భగవద్గీత నిజంగా నీకు కనుక అర్థమైతే, నువ్వు అలా జీవిస్తే, నీకు ఆ పురుషోత్తమ ప్రాప్తి తప్ప మిగిలిన వాడితో ఏం పని లేదు. దానికి ఏం వ్యాపారంతో పని లేదు, సర్టిఫికెట్తో పని లేదు, పిహెచ్డీలతో పని లేదు, ఏ గొడవలు గోలలతో పని. కానీ పురుషోత్తమ ప్రాప్తి తప్ప మిగిలిన వాటి మీద నువ్వు దృష్టి పెట్టావు, భగవద్గీతను ఆధారంగా చేస్తావు, అప్పుడు మాయా గురువు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కడికి లక్ష్యం పురుషోత్తమ ప్రాప్తే, ఇంకా వేరేది లేనే లేదు. ఆచరణ మోక్ష సన్యాసం. ఎలా లభిస్తుంది? మోక్షాన్ని సన్యసిస్తే పురుషోత్తమ ప్రాప్తి. అంటే అందులో నీకు కర్మ సన్యాస యోగము ఉంది, మోక్ష సన్యాస యోగం. 2 సన్యాసాలు కూడా. 2 సార్లు సన్యసించాలయ్యా నువ్వు, ఒకసారి సన్యసిస్తే కుదరదన్నాడు. అంటే ఒక సన్యాసం ఏమిటి? కర్మ సన్యాసం, అంటే సర్వసంగ పరిత్యాగులుగా మారటం. 2వ సన్యాసం సర్వసంగ పరిత్యాగులకి చెప్పాడు, మోక్ష సన్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి క్షరాక్షరుల దగ్గర కనుక నువ్వు ఆగిపోతే మాయా గురువు అయిపోతావు. నీవు ఎటువంటి గురువుని ఆశ్రయించాలి? జగద్గురువుని ఆశ్రయించాలి, సద్గురువుని ఆశ్రయించాలి. ఎటువంటి వాడై ఉండాలి? మోక్ష నిర్ణయం తెలిసిన వాడై ఉండాలి, మోక్ష సన్యాసం చేసిన వాడై ఉండాలి, జన్మరాహిత్యం పొందిన వాడై ఉండాలి. అటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వాడిని ఆశ్రయించాలే గాని మాయా గురువు దగ్గరికి వెళితే మాయకు లోబడినటువంటి అంశాలనే బోధించగలుగుతాడు కానీ మాయకు అతీతమైనవి కానీ త్రిగుణ రహితమైనటువంటి స్థితిని కానీ సూచించలేవు. గుర్తుపెట్టుకోవాలండి, త్రిగుణ రహితమైన స్థితిని గురించి బోధించలేము, సూచించగలుగుతాం. అతీతాన్నేమో బోధిస్తాం, రహితాన్ని సూచిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని నేను రహితాన్ని బోధిస్తానండి, పొరపాటు, తప్పు. మాయాగురు అంటాడు. నేను అచలం గురించి బోధిస్తానండి, అచలం సూచించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అద్వైతమేమో బోధించాలి, అచలాన్ని సూచించాలి. అంతే తప్ప నేను అచలాన్ని బోధిస్తానండి, పొరపాటు. అది అవ్వదు. ఎందుకని? అద్వైతంలోనే ఇంద్రియాలు, అవాంగ్మానస గోచర స్థితి అద్వైతంలో వచ్చేస్తుంది. ఇంద్రియాలే లేని చోట, నిరీంద్రియమైన చోట, నిరవయవమైన చోట, నిరంధ్రమైన చోట, నిరంజనమైన చోట బోధన ఎలా చేస్తారు? తెలియదు. కాబట్టి జాగ్రత్తగా అవబోధ నుంచి ప్రబోధ స్థితికి ఎదిగేటటువంటి స్థితిలో మాత్రమే ఆ నిజ గురువుల యొక్క ఉపయోగం. గురువులు 2 రకాలు, ఒకరు నిజ గురువులు, 2 మాయా గురువులు. అంటే నీకు అక్కడ దాకా మాయా గురువులు అంటే తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళందరూ కూడా నిన్ను ప్రిపేర్ చేస్తారు. కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో నీ సంస్కారాలను అనుసరించి వాళ్ళు నిన్ను అనేక జన్మలలో పరివర్తన చెందిస్తారు. స్వామి నిర్భయానందులు అంటారు, వాళ్ళందరూ చెప్పిన తర్వాతేనయ్యా వాళ్ళు మన క్లాస్కి వచ్చారు. ఆ క్లాసులన్నీ పూర్తి చేసుకొచ్చిన వాడికే మన క్లాస్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. వాళ్ళని చెప్పొద్దు అనకూడదు, వాళ్ళందరూ చెప్పాలి, బాగా పాఠాలు చెప్పాలి, వాళ్ళు బాగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి. వాళ్ళందరి దగ్గర బాగా తీర్చిదిద్దబడ్డాక అక్కడ సంతృప్తి చెందని వాడెవడో వాడు మాత్రమే నిజ గురువు దగ్గరకు వస్తాడయ్యా. వాడికి మాత్రమే కైవల్యం అవసరం, అందరికీ అవసరం ఉండదు. కైవల్యం అవసరాల జాబితాలో ఉండదు మిగిలిన వాళ్ళకి. దీని తర్వాత మాయా శిష్యుల లక్షణం కూడా చెప్తాడు, అక్కడ మనం ఆ శిష్యుల విశేషం మాట్లాడుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా ఎవరు నిజ గురువు, ఎవరు మాయా గురువు పరిశీలనం ద్వారా, గురుగీత అధ్యయనం ద్వారా తెలుసుకున్నటువంటి వాడే నిజ శిష్యుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో
कलिपादितसन्त्रार्थगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरस्यान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलय गुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कर रूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ నారాయణ నారాయణ హరి नारायण नारायण हरिः ओं गुरुगाరు